మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో దేవునిని వెంబడిస్తే కలిగే మేలులు కొన్ని నేను చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఇష్టపడతా ఉన్నా. మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో దేవునిని వెంబడిస్తే కలిగే మేలులు. ఎందుకని మంచి మనస్సు అని అంటే, పరిశుద్ధ గ్రంథములో అనేకమైన మనస్సులు కలిగినటువంటి వారు ఉన్నారు. ఈ సమాజంలో విశ్వాసుల మధ్యలో కూడా నలుగురు నిలవబెడితే నలుగురికి 4 ఆలోచనలు, 4 మనస్సులు, తలంపులు ఉంటాయి. కానీ అందరికీ ఆధారమైనటువంటి మన యొక్క జీవవాక్యాన్ని, దేవుడైన వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఎవరైతే మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడిస్తారు, అనగా వాక్యాన్ని వెంబడిస్తారు, అనగా వాక్యమును గ్రహించి హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారంగా అనుగుణంగా అప్లై చేసుకుని నడుస్తారో వారి జీవితాల్లో దేవుడు చేసే మేలులు చాలా గొప్పవి. ఒక మేలు అంటే, ఆశీర్వాదం అంటే, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, మా అమ్మాయి అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంది, మా అబ్బాయి ఇంకొకటి లండన్లో ఉన్నాడండి, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని యేసుక్రీస్తుని ఎరిగిన వారు అన్నారనుకోండి. మరి ముస్లిం సహోదరుడు వచ్చి అంటాడు, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. హైందవ సహోదరులు వచ్చి ఉంటారు, మరి వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే అది కాదు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను నన్ను ఆశీర్వదిస్తే కాపాడుతాడు. కాపాడటానికి ఏ స్థితి అయినా, తక్కువ స్థితిలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనలను కాపాడగలిగిన వాడు మన ప్రభు ఒక్కడే. దేవుని స్తోత్రం. ఆయనలో ఉన్న ధన్యత ఏంటి మనకంటే, మనం కాపాడబడతాం. మనకు క్షేమము దయచేయి దేవుడు. జలములలో బడి నీ వెళ్ళినా, నదులు దాటి వెళ్ళినా నేను నీతో ఉంటాను, అవి నీ మీదకు పొరలవు అని చెప్పాడు. అనగా ఈ జీవిత యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువు మనకి తోడుంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన పిల్లలమైన మనము ఈ భూమి మీద ఈ యొక్క కడవరి కాలంలో, ఈ 21st సెంచరీలో ప్రభువు ప్రణాళికలో నీవు, నీ కుటుంబం, నేను, నా కుటుంబం ఉన్నామంటే అది గొప్ప ధన్యత, భాగ్యం. దీన్ని మించిన భాగ్యం లేదు. కారణం ఏంటంటే, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన్ను రక్షకుడిగా కలిగి ఉండటం. మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే మనలను వెదకి రక్షించాడు. ఆయన మనలను ఆయన రక్తంలో కడిగి ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన ప్రజగా చేసుకున్నాడు, ఆయన వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి ఈ లోకయాత్ర ముగిసిన వెంటనే మనం ప్రభువు దగ్గరికి వెళ్తాం. ఈ నిరీక్షణ బయట ఉన్న వాళ్ళకి లేదు, ప్రభువులో ఉన్న మనకొక్కరికే ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలంటే, నీవు ఏ ప్రయత్నం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, చిన్న పనైనా పెద్ద పనైనా, కుటుంబ సంబంధమైనటువంటి ఏ పనులు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నా ప్రభువు నాకున్నాడు, నా ప్రభువు నన్ను చూస్తున్నాడని భయం కలిగి దేవుని వాక్యానుసారంగా మంచి మనస్సు కలిగి పూర్ణమైనటువంటి మనసుతో ప్రభువును మనం ఎప్పుడైతే వెంబడిస్తామో దేవుడు చేసే మేలు చాలా మంచివి. నేను ఒకే వ్యక్తిని చూపించి అందులో కొన్ని విషయాలు నేను తెలియజేసి ముగిస్తాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం అండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి, దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో. పూర్ణ మనస్సు అంటే ప్రభువుని మనం పరిపూర్ణంగా వెంబడించటం. ఎవరైతే అలా వెంబడిస్తారో వారు 100 దేవుని ఫలం పొందుతారు. కాబట్టి ఈ కాలేబు పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన, ఈ మాట గమనించుకోవాలి. అనుసరించటం. పిల్లలు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? తండ్రి చెప్పులు వేసుకుంటా ప్రయత్నం చేస్తారు. తండ్రి ఎలా ప్రవర్తించాడో అలా నడవటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువుని అనుసరించాలి. హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టేదను. అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టేది. మనం స్వాధీనపరచుకొని పోయే దేశం ఏది? పరలోకము. పరలోకాన్ని మనం స్వాధీనపరుచుకోవాలంటే వాక్యము అయినటి దేవుణ్ణి మనము గ్రహించి
మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో ఆయన అనుసరిస్తే కరువు వచ్చినా, కష్టం వచ్చినా, సమృద్ధి వచ్చినా, బలహీనత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏమొచ్చినా ప్రభువుని గనక మనం అనుసరించుకుంటూ వెళ్ళిపోతే దేవుడు నీకిచ్చిన ఆయుష్ దినాల్లో, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ దినాల్లో నమ్మకస్తులంగా ఉన్నట్లయితే ఈ భూమిని విడిచిన తరువాత మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆ మేఘారుడై వచ్చినటువంటి యేసు ప్రభువారు తెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4:16 చూసినట్లయితే క్రీస్తునందున్న వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైండు మనము మహిమ శరీరముతో మేఘమండలానికి కొనుపోబడతాము. యేసు ప్రభువారు మధ్యాకాశానికి వస్తారు. మనందరికీ తెలుసు మధ్యాకాశములో విందు, మధ్యాకాశములోనే ఉంచడు, అంతఃపురంలోనికి తీసుకెళ్తాడు. అంతఃపురంలో ఏముందంటే విందు ఉంది, పెండ్లి కుమారి యొక్క వివాహము. అక్కడ ప్రభువు వారితో ఉంటాం. ఇక్కడ 7 సంవత్సరాలు శ్రమలు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ లోకములో భోగభాగ్యాలు అనుభవిస్తూ ధనధాన్యాదులు స్థితిగతులు కలిగి దేవుని లెక్క చేయకుండా, ప్రభువుని అంగీకరించకుండా, యేసుని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారికి శ్రమ, దుఃఖము, నిత్య నరకము. ప్రభువుని ఇప్పుడు కొంచెం కష్టాలున్నా, సమస్యలున్నా, ఏమున్నా, ఇబ్బందులున్నా ప్రభువుని కలిగిన మనము సంతోషించే దినం రాబోతాం. దేవుని స్తోత్రం. ఇది ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి. కాబట్టి ఈ కాలేబు ఎవరు అసలు? ఈ కాలేబు మంచి మనసుతో, పూర్ణ మనసుతో దేవుని వెంబడించాడని రాయబడింది. ఈ కాలేబు ఎవరని చూసినట్లయితే యెహోషువ 14:6 కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు. ఈ కెనిజీయులు ఎవరు అని మనం చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయం 9వ వచనంలోనే ఈ కెనిజీయుల గురించి రాయబడింది. దేవుడైన యెహోవా అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంది. 18 చూసినట్లయితే ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనజీయులను, కెనీయులను, కెనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను ఈ సంతానమునకు ఇచ్చినానని అబ్రహాముతో నిబంధన చేశాను. కాబట్టి ఈ అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు ఈ యొక్క పాలుతేలులు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తానని దేవుడు నిబంధన చేశాడు. దేవుడు సత్యము, దేవుడు నిజము గనక ఆయన మాట సత్యము. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, లోకం నమ్మినా నమ్మకపోయినా ఆయన మాట తూచా తప్పకుండా నెరవేర్చబడవలసి ఉన్నది. ఆ ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరుచుకోవటానికి కాలేబు జీవించిన విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పరలోకము స్వాధీనపరుచుకోవటానికి లేకపోతే స్వతంత్రించుకోవటానికి మనము కూడా ఆత్మీయ జీవితంలో అన్వయించుకోవాల్సినటువంటి మాటలు నేను ఇక్కడ మొట్టమొదటిగా చెప్తాను. కాలేబు వాగ్దాన దేశము స్వాధీనపరుచుకోవటానికి అనుసరించినటువంటి విధానం మొట్టమొదటిది ఏంటంటే నిజమైన చిత్తశుద్ధితో ప్రభువుని వెంబడించాడు. ఈ ఫాలోడ్ ద లార్డ్ సిన్సియర్లీ, చిత్తశుద్ధితో వెంబడించాడు. కొంతమందికి చిత్తశుద్ధి ఉండదు, చేసే ఉద్యోగంలో నమ్మకత్వం ఉండదు, చేసుకునేటువంటి వైవాహిక జీవితంలో నమ్మకత్వాలు ఉండవు, చిత్తశుద్ధి ఉండదు, లేకపోతే ఏదైనా సాధించడానికి కావలసిన చిత్తశుద్ధి ఉండదు. కాలేబు అయితే దేవుని చిత్తశుద్ధితో వెంబడించాడు, అనుసరించాడు. దేవుని స్తోత్రం. రెండవది దేవుని సంతోషముగా అనుసరించాడండి. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి కలిగినటువంటి మనం ఒక్కోసారి ఎందుకు వచ్చిన జీవితం అండి అంటారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అండి అన్నాం అనుకో, ఎలా ఉన్నారండి, ఏముందలండి. ప్రతి ఒక్కరికి కష్టాలు మామూలేనండి, ప్రతి ఒక్కరికి సమస్యలు మామూలేనండి. అయితే ప్రభువులో ఉన్న వారికి కష్టాలు రావని ఎక్కడన్నాడా? లేదు. నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగును, అయితే యెహోవా వాటన్నిటి నుండి తప్పి. నీతిమంతునికి 1,00,000 ఆపదలు వచ్చినాయి అనుకోండి, దేవుడు 1,00,000 ఆపదల నుంచే తప్పిస్తాడు. నీతిమంతునికి ఒక ఆపదలు వచ్చింది అనుకోండి, దాన్ని కూడా తప్పిస్తాడు. నీతిమంతులు ఎవరు? ఇప్పుడు యేసు రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన నీవు నేనే. కనుక ప్రభువుని కలిగిన మన జీవితాల్లో కష్టాలు రావని లేవు. కష్టాలు వచ్చినా వాటి నుంచి తప్పిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆనందించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, మరలా చెప్పుదును అని అపోస్తలుడు పౌలు అంటాడు. కాబట్టి ఏ పరిస్థితులలో ఉన్నా ప్రభువుని స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా, సంతోషంగా ప్రభువుని వెంబడించే వారంగా మనం ఉండాలి. ఒక దినాన ప్రభువు నన్ను
హెచ్చిస్తాడు అనేటువంటి గొప్ప నిశ్చయత నీకు ఉండాలి. దావీదును భక్తులను జ్ఞాపకం చేసుకోండి. దావీదు గొర్రెలను కాసుకుంటానే ఉండేవాడు, కానీ దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు. ఒక భక్తుడు ఏమని రాశాడంటే పుస్తకంలో, గొర్రెలను మేపుతున్న సమయాల్లో యెరూషలేము కొండ పైనుండిదంట. ఎక్కడి నుంచి అనుకునేవాడు అంటే, యెహోవా నా కాపరి అంటాడు కదా, ఏ రోజైనా కొండ ఎక్కకుండా ఉంటానో అనుకునేవాడు అంట. ఏ రోజైనా నేను అక్కడికి వెళ్ళి చూడకుండా ఉంటానో అనుకునేవాడు అంట. కానీ ప్రభు నమ్మకంగా స్తుతిస్తూ ఉన్నాడు. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమండి ప్రభు దగ్గర. నమ్మకత్వం లేకపోతే ప్రభువుకి మనం ఇష్టలుగా ఉండాలి. అసలు నమ్మకత్వం ఏంటి చెప్పండి ఒకసారి. నమ్మకత్వం ఏంటి? చాలా అర్థాలు ఉండొచ్చు, కానీ నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ధనవంతుడి దగ్గర ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు. చాలా నమ్మకస్తుడు. కాబట్టి అతనికి ఇచ్చినటువంటి పనిలో కానీ డబ్బులో కానీ ఏమాత్రం లోపం లేకుండా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఒక 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ యజమాని అన్నాడు, అబ్బాయి ఇప్పుడు కట్టబోయే బిల్డింగు ఏమాత్రం లోటు లేకుండా సంపూర్తిగా దానికి ఏమి కావాలో ఎంత ఖర్చు అయినా పర్లేదు నువ్వు దాన్ని కట్టమని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క నమ్మకంగా పనిచేసే వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. నేను 20 సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాను, నా యజమాని నాకేమీ ఇవ్వటం లేదు, ఈసారి అలా కాదు అని యజమానికి తెలియకుండా అన్నీ కూడా డబ్బులు ఇస్తుంటే దాంట్లో మరి చీప్ క్వాలిటీ పెట్టి బిల్డింగ్ కట్టి నగిషి మాత్రం బాగా చేశాడు. ఇక యజమాని దగ్గరికి వచ్చి అయిపోయిన తర్వాత పిలిచి, ఇన్ని సంవత్సరాలు నువ్వు నమ్మకంగా పనిచేసావు, నేను ఈ దేశం విడిచి వేరొక దేశం వెళ్ళిపోతా ఉన్నాను, ఈ కట్టిందంతా నీకే అని అతనికి అప్పచెప్పాడంట. అప్పచెప్పినప్పుడు బోరు నేర్చి పడిపోయాడు, అతను వెళ్ళిపోయాడు. ఇంతకాలం నమ్మకంగా ఉన్నాడు, కానీ ఆ ఒక్కసారి ఏమొచ్చిందండి? నమ్మకత్వం పోయింది. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మన ఆఖరి శ్వాస వరకు ప్రభువు నిన్ను దర్శించు కాలము నీకు తెలీదు, నాకు తెలీదు. ఆయన నిన్ను హెచ్చించు సమయము నీకు తెలీదు, నాకు తెలీదు. కనుక నమ్మకంగా ఉండాలి, మన జీవిత యాత్ర కొనసాగిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో ప్రభువు దర్శించు కాలములో, నిర్ణయ కాలములో ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులయుండుడి అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నమ్మకస్తులంగా జీవించవలసిన వారంగా ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే విధేయతతో ప్రభువుని అనుసరించి నడుచుకున్నాడు. ఒబీడియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అబ్రహాముకు ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాల్లో మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే, దేవుడు అబ్రహాముని పిలిచిన వెంటనే ఆదికాండం 12:4 అబ్రహాము ఆ ప్రకారము వెళ్ళాను. దేవుని స్తోత్రం. వెంటనే విధేయత చూపించాడు. మనం ఒకసారి విధేయత చూపించడం, దేవుని ఆత్మ అంటది ప్రార్థన చేసుకోమంటారు. మనమేమన్నా కాసేపు నా చేసుకున్నాం నొంగుతామండి వెంటనే. అబ్బే, ఆత్మ అంటది వాక్యం చదువుకుంటే బాగుంటుంది అంటది. ఇప్పుడు బిజీగా ఉన్నాను కదా, తర్వాత చేద్దాం. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు, నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక క్రమంగా వెళుతున్న నీవు అక్రమమైన దానిది, లోకములో ఉన్నది అపవిత్రత నీలోనికి వచ్చినప్పుడు, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఇదిగో ప్రయత్నం చేయాలని నీకు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు చేసే తప్పు అని. దానిని గ్రహించి వాక్యానికి అనుగుణంగా ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారిని దేవుడు తప్పక ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం. నాలుగవదిగా, ఆఖరి శ్వాస వరకు శాశ్వతంగా ప్రభువుని వెంబడించాడు. కొంతకాలము ప్రభువుని వెంబడించి కొంతకాలం మానేయలేదండి. శాశ్వత కాలం అనగా అతని బ్రతుకు కాలమంతా ప్రభువుని వెంబడించాడు. కొంతమంది చూడండి, రక్షించబడిన తొలిడి దినాల్లో చాలా ఫైర్గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన, ఎక్కడికి వెళ్ళినా వాక్యం, ఎక్కడికి వెళ్ళినా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అసలు కనపడరు. ఏమైపోయిందంటే అయిపోయిందంతే. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. అలా ఉండకూడదు. మనం ఎప్పటికీ స్థిరులంగా ఉండాలి. దేవుని స్తోత్రం. యోషువ గ్రంథం 14 తీయండి ఒకసారి. 10-11 కూడా చదవమ్మా. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి
ఇశ్రాయేలుల అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వేడను. మోషే నన్ను పంపినాడు, నాకు ఎంత బలం ఉన్నదో నేటి వరకు నాకు అంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చుంటే కానీ నాకెప్పటి ఎట్లు బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, ఈ కొండ ప్రదేశము నాకు దయచేయమని కాలేబు యెహోషువతో చెప్తా ఉన్నాడు. మనందరికీ తెలిసిన చరిత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలుని మోషే నాయకత్వంలో ఇదిగో దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి. అయితే ఒక నా చోటకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలులు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వెంటనే ఇదిగో దేవుడైన యెహోవా మోషేతో అంటాడు, మోషే నువ్వు ప్రక్కకు తొలుగు, వీళ్ళందరినీ కూడా నేను చంపి నిన్ను గనపరుస్తానంటే మోషే యొక్క ఉద్దేశము, మోషే యొక్క మనసు ఎలాంటిదో మీరు ఆలోచన చేయండి. మోషే దేవుడితో అంటాడు, ప్రభువా ఐగుప్తీయుల మధ్యలో అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలులకు పాలుతేళ్లు ప్రపంచ దేశాన్ని ఇస్తానని వారిని తోడుకొని వచ్చావు. తోడుకొని వచ్చిన తర్వాత ఈ అరణ్యములో గనక ఇశ్రాయేలును చంపితే ఇదిగో ఈ ఐగుప్తు నుంచి తోడుకొని వెళ్ళిన యెహోవా దేవునికి శక్తి లేక వారి అరణ్యములో చంపుతారని ఆ ఐగుప్తీయులు అనుకుంటారు. దాన్ని బట్టి నీ నామానికి అవమానం వస్తుంది గనక వారిని చంపవద్దు ప్రభువా అని బ్రతిమాలుకుంటాడు. అక్కడ రాయబడిన మాట, యెహోవా నీ మాట చేత వారిని క్షమించాను అని చెప్తాడు. యెహోషువ కాలేబుని మోషే మరి వేగు చూడటానికి పంపించాడు. వేగు చూడటానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాలేబు యెహోషువతో అన్న మాటలు నేను చదివాను. ఏంటంటే నేను అప్పుడు 40 సంవత్సరముల వాడని, ఇప్పుడు 80 సంవత్సరాలు. అయినా అప్పుడెంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది కనుక ఈ కొండ ప్రదేశాన్ని నాకు నేను వెళ్ళి స్వాధీనపరుచుకుంటాను అని చెప్పి కాలేబు వాళ్ళు ఏదో ఇచ్చి దాంతో తృప్తిపరచబడలేదు. 80 సంవత్సరాలు ఉన్న ఈ కొండ ప్రదేశాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను. కారణం ఏంటో తెలుసు, మీరు చూడండి, హెబ్రోన్ అని దానికి పేరు. ఆ ప్రాంతము చాలా సస్యశ్యామలమైనది, అది ఆ ప్రాంతము చాలా ఆశీర్వాదకరమైనది. కాబట్టి ఈ ప్రాంతం నాకు ఇమ్మని కాలేబు అడిగాడు. కాబట్టి కాలేబు వాజ్ కాన్ఫిడెంట్. ఇక్కడ 3 విషయాలు కాలేబు ద్వారా మనం నేర్చుకోవాలి. కాలేబు దేవుని యందు నమ్మకం ఉంచినవాడు. ఇప్పుడే చెప్పాను నమ్మకం అంటే ఏంటో. ఏ విషయాలు అడ్డంకులు ఉన్నప్పటికీ, ఏ అడ్డంకులు, కొండ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకోవటానికి అడ్డంకులు ఉన్నప్పటికీ దేవుని వాగ్దానాన్ని పట్టుకుని నమ్మకంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడిని ఎలా ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి నమ్మకస్తులుగా ఉండాలి. నేనేనాడు సిగ్గుపడ్ను. 2005 సంవత్సరంలో అబుదాబిలో నాకు ఉద్యోగం పోయింది. జూలై 22వ తారీఖు, ఆగస్టు 22 మా చిన్నబాబు పుట్టాడు. ఉద్యోగం పోయింది, బాబు పుట్టాడు. చక్కగా ఉండేది, జీతం వస్తేనే ఇక్కడ ఉంటాం, జీతం లేకపోతే ఇబ్బంది కదా. జోసెఫ్కి పాలు కొంటా కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కదా. ప్రభు సన్నిధిలో అలాగే ప్రార్థన చేసుకుని నేను నా భార్య ప్రభు మీద ఆధారపడ్డా. దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు. మరలా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఆయన పిల్లలు కష్టములో ఉంటే మీ పని మీరు చూసుకుంటారు అబ్బాయి, నా పని నాదని ఓడు కాదు మన దేవుడు. కరువులలో, కష్టములలో, ఇబ్బందుల్లో మనకు తోడయుండి మనల్ని లేవనెత్తివాడు దేవుని. అందుకంటాడు పెంట కుప్పల మీద నుండి ఆయన దీవెనలను లేవనెత్తివాడు. నువ్వు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నావు, నీకు ఏదో విధమైనటువంటి బాధ ఉన్నది, నీ కుటుంబంలో శోధన ఉన్నది, నీ కుటుంబంలో వేదన ఉంది. నిన్ను చూస్తూ ఉన్న దేవుడు, అన్ని పరిస్థితులను ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం. పాతాళ అగాధ కోపములు ఆయనకు స్పష్టముగా కనబడుతుంటేగా మరి స్పష్టంగా మన హృదయాంతరంగాలు ఎరిగిన మన ప్రభు. దేవుని స్తోత్రం. నీవు నేను మన జీవిత యాత్రలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన యందు నమ్మిక ఉంచి మంచి మనసు ఉండాలని. శత్రువైనా, ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, పొరుగోడైనా, మనల్ని అసహించుకునేవాడైనా వాళ్ళ క్షేమాన్ని మనం కోరుకోవటం వరకే, అంతవరకే. మనం అంతకు మించి మనలో ఉండకూడదు. కానీ ప్రభువును మంచి మనసుతో వెంబడించి. ఎవరు మోసం చేస్తారు సాధారణంగా? నమ్మినోడే మోసం చేస్తాడు. నమ్మితేనే కదా కొంత దూరం వెళ్తాం. ఎవరు మోసం చేస్తారు? మనతో ఉన్నవాళ్ళే. విశ్వాసయాత్రలో మనలను తప్పుదారి పట్టించడానికి దుష్టుడు వాడే వెపన్స్లో మన చుట్టూ ఉన్న మనుషులే ఉంటారు. ముందు మన చుట్టూ ఉన్న పరిస్థితులే ఉంటాయి. ఆర్థికంగా కానీ, కుటుంబంలో ఉన్న సమస్యల మూలంగా కానీ,
ఏదో విధంగా భార్య ద్వారానో, భర్త ద్వారానో, పిల్లల ద్వారానో, బంధువుల ద్వారానో, రక్తసంబంధుల ద్వారానో, ఉద్యోగంలోనో ఏమీ లేకుండా నమ్మకంగా వెళ్తే ఎవడో వచ్చి గుద్ది మన మీద గొడవ దిగుతాడు. నువ్వు ఏమి కంగారు పడద్దు, ఓహో ఈ దుష్టుడి పని. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు నామాన్ని పట్టుకుని జయించుచూ ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఈ విధమైనటువంటి ఆలోచన విధానం నీకు నాకు ఉండాలి. ఈ కాలేబు ఆ విధంగానే నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆ కొండ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకొనటానికి అతనుకున్న అవకాశాలు ఎలాగూ కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే దేవుడిచ్చిన వాగ్దానమే అతనికి నమ్మకము. ఎదురుగుండా ఇదిగో విరోధులు ఉన్నప్పటికీ, లేకపోతే శత్రువులు ఉన్నప్పటికీ దానిని గురించిన భయం లేదు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే ఇదిగో అతనుకున్న అవకాశాలను బట్టి. ఏంటి అవకాశాలంటే ద ల్యాండ్ ఆఫ్ ప్రామిస్, ద ల్యాండ్ ఆఫ్ ప్రాస్పరిటీ. అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే సమృద్ధి అయినది, సస్యశ్యామలమైనది. ఆ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకోవటానికి కాలేబు ముందుకు వచ్చాడు. కాబట్టి నువ్వున్న స్థితిలో ఏదోలేండి ఇలా బతికేద్దాం అనుకోవద్దు. చాలండి, ఇంత మట్టుకు చాలు అనుకోవద్దు. అసలు ప్రభువు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. దేవుని స్తోత్రం. శిష్యులు మరి ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా మాకున్న ఈ స్థలము ఇరుకుగా ఉంది, కాబట్టి మేము నదికి వెళ్ళి కట్టెలు కొట్టి మనం ఉండటానికి విశాలమైన స్థలాన్ని కడదామంట. అనగా ఉన్న ఇరుకులోనే ఉండటం కాదు, నీకు ఒక ఆలోచన ఉండాలి. ప్రభువునందు ఉన్నటువంటి వారు దారిద్ర్యంలో ఉంటారని ఎక్కడా కనపడలేదు. అయితే నీవు ఉన్న స్థితిలోంచి ఉన్నత మెట్టులోనికి వెళ్ళాలంటే యోబేమంటాడండి, ఆయన దీనులను ఉన్నత స్థలములలో నివసింపజేసి వెళ్ళాలంటే నీకు ఒక ఆలోచన ఉండాలి, ఉద్దేశం ఉండాలి. రెండోది ఏంటంటే దాని కొరకైన ప్రయత్నం ఉండాలి. కొంతమంది ఆలోచనలతోటే ఉంటారు. ఆలోచన ఉంటే సరిపోదు, ఆలోచనకు తగ్గ ప్రయత్నం ఉండాలి, అప్పుడు ఫలితం ఉంటుంది. కాబట్టి మంచం మీద కూర్చుని అది చేద్దాం ఇది చేద్దాం అంటే పని అవ్వదు. నువ్వు ఏదైతే ఆలోచించావో దాన్ని ప్రభు పాదాల చెంత పెట్టు. ప్రభు దగ్గర నుంచి ఒక శుభసూచకరమైన ఆనవాళ్ళు తెలుసుకో. అక్కడి నుంచి బయలుదేరు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు. అప్పుడు నువ్వు అసలు కదలకుండా ఎక్కడొస్తాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఆలోచించడమే కాదు, మన ప్రయత్నం మనం చేయాలి. మనం కూడా పరలోకము స్వాధీనపరుచుకోవాలంటే కాలేబు వలె దేవుని యందు నమ్మికించి పూర్ణ మనసుతో ఆయనను అనుసరించి నడుచుకోవాలి, పరలోకాన్ని స్వాధీనపరచుకో. రెండవదిగా కాలేబుకు ఉన్నటువంటి లక్షణాల్లో కాలేబు వాజ్ కన్సిస్టెంట్. ఆయన దేవుని యందు స్థిరమైన మనస్సు కలిగి ఉన్నాడు. అందుకనే భక్తుడు అంటాడు, మీరు కదలని వారును స్థిరులనై ఉండుడి. ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటామంటే ప్రార్థనలో బలంగా ఉంటాం, ఒక్కొక్కసారి చల్లారిపోతాం, ఒక్కొక్కసారి మనల్ని పుష్ చేసే వాళ్ళు ఒకరు కావాలి. ఇదే ఆధారం. నేను ఎప్పుడు మీకు చెప్పేది ఒకటి, ఇది ఒకటే ఆధారం అండి. మనకి ఇదే ఆధారం. దీన్ని బాగా పట్టించి దీని మీద ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి ఉంటావో దేవుడు సమస్తం నేర్పుతాడు. ముందు మనం ప్రభువు దగ్గరికి రావాలి, ప్రభువుకు లోబడాలి, ప్రభువుకు విధేయం అవ్వాలి. ఏ పనైనా సరే దేవుడు తప్పకుండా నీ జీవితంలో తీరుస్తాడు, నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. విశ్వాసములో స్థిరుడిగా ఉన్నాడు కాలేబు. ఏ విశ్వాసము? నా ప్రభువు నాకు వాగ్దానం చేశాడు, ఈ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకుంటాను. కాబట్టి విశ్వాసములో మనం ఎలా ఉండాలంటే స్థిరులంగా ఉండాలి. విశ్వాసం అంటే జీవితకాలం ఆవగింజంత విశ్వాసమేనా? ఆవగింజని కింద పాతి ఏమవుతుందండి? మొక్క అవుతుంది. ఆవగింజంత విశ్వాసంతో ప్రారంభించిన విశ్వాసం పెరిగి మహావృక్షం అవ్వాలి. దేవుని స్తోత్రం. నీవు ఏదైతే కావాలో, నాకు ఏదైతే కావాలో ప్రభువుని అడగా. దేవుడు నీ ఎడల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి విశ్వాసములో స్థిరులుగా ఉంటూ వాగ్దానాన్ని పట్టుకుని ముందుకెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. అపోస్తలుడు పౌలు అంటాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నా అంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆ కన్సిస్టెన్సీ నీకు ఉంటుందో, ఆ స్థిరత్వం నీలో ఉంటుందో, ఇక అద్భుతం, విజయాలు నీవే. దేవుని స్తోత్రం. దేవుని వెంబడించుటలో స్థిరుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొంతమంది ఒకరోజు ప్రార్థన చేస్తే 10 రోజులు ప్రార్థన చేయరు. అసలు ప్రతి దినము ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా విశ్వాసి దిన జీవితం వెళ్ళిందంటే
నువ్వు ప్రభువుని నిజంగా ప్రేమించినట్టే లెక్క. ప్రభువుని ప్రేమిస్తే ప్రభువు దగ్గరికి వెళ్ళటానికి త్వరపడాలి. దేవుని స్తోత్రం. మూడవదిగా, దేవుని ఉనికిని ఖచ్చితంగా వాస్తవముగా ఎరిగి ఉన్నవాడు ఈ కాలేబు. దేవుని వాగ్దానాలను ఎరిగి ఉన్నాడు, దేవుని యొక్క ఉన్నత స్థానాన్ని ఎరిగాడు. దేవుని స్తోత్రం. మనం కూడా ఇదిగో మన స్థానము పరలోకమందున్నది. దేవుని స్తోత్రం. ఒకానొక దినాన యేసయ్యతో కలిసి మనము ఉంటాము. దేవుని స్తోత్రం. యేసయ్యను ఆ మహిమతో ఉండినటువంటి ఆ యొక్క ప్రదేశానికి మనం వెళతాము. దేవుని స్తోత్రం. మహామహిమతో నిండిన ఆ యేసయ్య దగ్గర మనం ఉంటామండి. ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థించడమే కాదు, ఆయనను మనం అనుసరించి నడుచుకుంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నీవు అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. ఎప్పుడు మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిచినట్లయితే, ఆయన త్రోవలు నీవు నేను ఎరగాలి. తెలవకపోతే ఇదిగో పరిశుద్ధ గ్రంథం ఇదే నిదర్శనం. బైబిల్ చదువు, దేవుడు నీకు త్రోవలు నేర్పుతాడు. నాలుగవదిగా, కాలేబు ధైర్యవంతుడిగా ఉన్నాడు. కొంతమందికి పిరికితనం ఉంటుంది, వాస్తవమే. ప్రభువుని ఎంతైతే ఎరుగుంటామో అంత ధైర్యంగా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. నిబ్బరము, ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రభువు యందు నీకు ఎంతైతే విశ్వాసం ఉంటుందో దాన్ని బట్టి వస్తుంది. 100కి 100 పాళ్ళు విశ్వాసం ఉన్న వ్యక్తికి ఏమంటాడంటే, ఏ పరిస్థితి వచ్చినా ఏమవుతుందండి? ధైర్యం. దేన్ని బట్టి ధైర్యం? దేవుని బట్టి. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నువ్వు చిందించిన రక్తం వల్ల నాకు విమోచన. అయ్యా, చనిపోయిన లాజరు 4 దినాలు ఆ సమాధిలో ఉండి కుళ్ళిపోతే లేపావు. ఆనాడు ఉన్న దేవుడవు, ఈనాడు ఉన్నావు, నన్ను లేవనెత్తు దేవుడవు. దేవుని స్తోత్రం. వాగ్దానాలు పట్టుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాక్యాలను ఎత్తుపట్టాలి. దేవుని వాగ్దానాలను ఎంతైతే నమ్ముతావో, దేవుని వాక్యాన్ని ఎంతైతే ఉచ్చరిస్తావో, యేసు నామాన్ని ఎంతైతే ఉచ్చరిస్తావో, యేసు రక్తాన్ని ఎంతసేపు అయితే ఉచ్చరిస్తావో, నీకు శక్తి, బలము. దేవుని స్తోత్రం. భూమి మీద ఉన్నటువంటి వారు అందరూ తిరిగి వచ్చినా సరే నువ్వు భయపడవు. దావీదు భక్తుడు ఏమంటాడు? నీ సహాయం వలన నేను సైన్యమును జయించుతాను. 46 కీర్తన ఏమంటాడండి? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన మనము నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు ములిగినను అవి నా మీదకు రావు. ఎందుకనంటే ఆయన ఆపత్కాలములలో మనము నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. కాబట్టి భూమి మీద ఏ పరిస్థితులు మారినా నీవు గనక ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుని స్తోత్రం. అనేక మార్లు ప్రభువుని జీవితంలో చేసిన మేళ్లను బట్టి నీకు ధైర్యం రావచ్చు, కానీ మరలా సన్నగిలిపోతున్నావేమో. అందుకే అంటాడు, నిరాశ రానివ్వకూడదు, నిస్సత్తువు రానివ్వకూడదు, పిరికితనం రానివ్వకూడదు, ఇదిగో భయము రానివ్వకూడదు. ఎవరు భయపడతారండి? ఎవరు భయపడతారు? 14 కీర్తన ఉంటుంది, పాపము చేయువారు బహుగా భయపడదురు. మనం భయపడాల్సిన లేదు. ఇదిగో ఆదాము ఆదాము అని పిలిచాడు దేవుడు. అప్పటి వరకు చక్కగా వచ్చేవాడు, కానీ ఇప్పుడేమో దాక్కుంటున్నాడు. కారణము అవిధేయత, ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎవరికి భయపడవలనో నేను చెప్పేదను, ఇదిగో దేహమును చంపువానికి భయపడకూడదు, కానీ దేహమును చంపిన తర్వాత ఆత్మను నరకములో పడద్రోయ శక్తి గలవాడని యేసయ్యకు మాత్రమే భయపడి. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఇదిగో ధైర్యవంతుడిగా ఉన్నాడు. ఎప్పుడు ఏ విషయాల్లో ధైర్యంగా ఉన్నాడంటే, శత్రు దాడి ఉన్న సమయాల్లో అతనికి ఉన్నటువంటి అడ్డంకులను అధిగమించడానికి అతడు ముందుకెళ్తా ఉన్నాడు. అనేకమైనటువంటి సార్లు అనేకమైన ఫోర్సెస్ అటాక్ చేస్తూ ఉంటాయి. మనకి డెమానిక్ ఫోర్సెస్ అటాక్ చేస్తాయి, మనుషులు అటాక్ చేస్తారు. వాటన్నిటిని చూసి దాన్ని జయించుకుంటూ ధైర్యంతో మన ముందుకి సాగిపోవలసిన వారంగా ఉన్నాం. అబ్రహాము కూడా అంతే. లోతు కుటుంబస్తుల్ని, సుధమ గుమర్రా రాజుల్ని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు, ఇదిగో నా యొక్క సహోదరుడు కొడుకును కూడా ఎత్తుకెళ్ళిపోయాడని అబ్రహాం చేసిన మొట్టమొదటి పని మోకరించి దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవుడు అన్నాడు, వెళ్ళు అన్నాడు. 318 మందిని తీసుకుని వెళ్ళాడు, జయించుకుని తీసుకొచ్చాడు.
ధైర్యము ఎప్పుడు ఎవరిని బట్టి అంటే ప్రభువుని బట్టే. దేవుని స్తోత్రం. ఇదిగో ఒట్టి చేతులతో ఈ దేశం వచ్చాం. దేవుడు తినటానికి తిండి, కట్టుకుంటానికి వస్త్రం, గృహాలు ఇచ్చాడు. ఇదంతా ప్రభువు కృప. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఇదిగో స్థిరులముగా ధైర్యవంతులంగా ఉండాలి. వయసు మీరినప్పుడు కూడా ధైర్యం కలిగి ఉన్నాడు. ఈ యొక్క కాలేబు ఎప్పుడు ధైర్యంగా ఉన్నాడంటే విరోధులు, శత్రువులు ఉన్నప్పటికీ అతడు ధైర్యవంతుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నీవు ఏ ప్రయత్నం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, చిన్న పనైనా పెద్ద పనైనా, కుటుంబ సంబంధమైనటువంటి ఏ పనులు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నా ప్రభువు నాకున్నాడు, నా ప్రభువు నన్ను చూస్తున్నాడని భయం కలిగి దేవుని వాక్యానుసారంగా మంచి మనస్సు కలిగి పూర్ణమైనటువంటి మనసుతో ప్రభువును మనం ఎప్పుడైతే వెంబడిస్తామో దేవుడు చేసే మేలు చాలా మంచివి.